ప్రైజ్ లార్డ్ బ్రదర్. చేస్తాను. ప్రైజ్ లార్డ్ అన్న బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అన్న. చేద్దాను. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యెహోవా రాఫా, యెహోవా సిద్కెను, యెహోవా నిస్సి, యెహోవా రోహి, యెహోవా షమ్మా, శ్రేష్టమైనటువంటి నామమును ధరించినటువంటి దేవా, నీకు స్తోత్రం. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం. సర్వాధికారి నీకు స్తోత్రం. సమస్తమును ఒక మాట చేత కలగజేసినటువంటి దేవా, నీకు స్తోత్రం. ఈ మహిమా కార్యములు మాలో మా ద్వారా జరిగించుకోవడానికి కొరకు ఇష్టపడినటువంటి దేవా, నీకు స్తోత్రం. ఈ ఉదయ కాలంలో ఈ పాదాల చెంతకు మేము ఎప్పుడు రావటానికి ప్రార్థన కొరకు సమకూర్చి తీసుకొచ్చి ఇంకా కనెక్ట్ కావాల్సిన నడిపించేది మీకు నేను పరిచర్యలో మహాకృత ఇచ్చి తీసుకుంటున్నారు. ఆ విధంగా ఈ దినవంతుల కొరకు మీరు సిద్ధపరచండి. మీ జీవితాలు మీరు చేస్తుంటే సమస్త మేర ఉపకారంలో మమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని కొనియాడుకోవచ్చు. మా ప్రభువుని రక్షించారు. ఆమేన్. 638 4వ చరణం పాడు. 638 4వ చరణం పాడు. కొమ్మువు కావలి యేసు నీ యోధుడవు, పోరాడవాలే నీవే, పోరాడవాలే నీవే, ప్రభు శక్తితో పోవాలని కొమ్మువు కావలి. సత్యము నీ నడికట్టు, తొలగు అబద్ధము నుండి. సత్యము నీ నడికట్టు, తొలగు అబద్ధము నుండి. తొడుగుకోమై మరువును, తొడుగుకోమై మరువును, ఆత్మరక్షణ పొందను. కొమ్మువు కావలి యేసు నీ యోధుడవు, పోరాడవాలే నీవే, పోరాడవాలే నీవే, ప్రభు శక్తితో పోవాలని కొమ్మువు కావలి. ప్రభునందు ప్రియులారా,
గత కొన్ని దినాల నుంచి ఆత్మీయ పోరాటంలో దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. ఒక లెక్కకు చూస్తే ఈ సర్వాంగ కవచంలో ధరించేటటువంటి ఇవన్నీ కూడా ఒక శ్రేష్టమైనటువంటి ఆయుధాలు లాంటి. అలాగన పౌలు అంటూ వచ్చినాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అన్నాడు. ప్రభు బిడ్డలుగా శారీరకంగా మనం పోరాడేటువంటి ఆయుధాలు ప్రభు మనకి ఇవ్వలేదు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఆయుధాలు శత్రువుతో పోరాడడానికి కొరకుగా ప్రభు మనకి ఇచ్చాడు. శారీరకంగా పోరాటం అన్నటువంటిది మనం చేయడం అన్నటువంటిది నూతన నిబంధన ప్రకారంగా కానే కాదు. కొట్టువారికి చంపయోమన్నాడు. ఆర్తిగా దేవుని యొక్క బిడ్డలుగా ఈ భూమి మీద ప్రియ ప్రభు ఆయన వెళ్ళేటువంటి మార్గంలో మనం నడుచుకోవడానికి కొరకు దేవుడు ఆర్తిగా మన ఆత్మీయ జీవితాన్ని కోరుతూ వస్తుంది. కాబట్టి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆత్మీయ ఆయుధములతో శత్రువుని ఎదుర్కోవాలని ప్రభు కోరుతారు. ఆర్తిగా మనం ఇదివరకు సత్యం అనే దత్తి విషయంలో ఆయా తలపుల్ని మనం ధ్యానిస్తవచ్చు. ఆర్తిగా ఈ సమయంలో నీతి అనేటువంటి మహిమ మనం ధ్యానిస్తాం. అంటే మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఈ యొక్క పోరాటం అనేటువంటిది 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనం నుంచి మనం చదువుతూ వచ్చినప్పుడు అక్కడ మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలుబడి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందిరని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. కాబట్టి ఇక్కడ ఒక ప్రత్యేక జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము. కాబట్టి దుర్నీతిని మనం ఓడించట కొరకు నీతితో కూడినటువంటి మైమరువును ధరించినటువంటి వారమై దుర్నీతిని జయించువారుగా ఉంట కొరకు ప్రభు మన ఆత్మీయ జీవితాన్ని కోరుతుంది. కాబట్టి మనం జీవించినటువంటి జీవితం లోకములో మన స్వనీతితో కాదు, మత సంబంధమైనటువంటి నీతి కాదు, ప్రభు ఇచ్చినటువంటి ఆయనే మన నీతి. 1 కొరింథీ 1:31 వచ్చిన ప్రకారంగా అతిశయించువాడు
ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను. కాబట్టి మన ప్రియ ప్రభువే మన నీతి. ఆ నీతి కలిగినటువంటి జీవితంతో మనం జీవించడమే ప్రభు కోరినటువంటి సర్వాంగ కవచంలో దేవుడు మన యొక్క జీవితానికి అనుగ్రహించినటువంటి గొప్ప జీవితం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం గమనిస్తే శాస్త్ర నీతి కంటే పరిసయ నీతి కంటే నీ నీతి అధికము కాని ఎడల అనే మాట అంటే 5వ అధ్యాయము మత్తయి సువార్త 19వ వచనమా? 19 మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనం చదువుతారా? 19 అండి. 19. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించి వాడెవడో వాడి పరలోక రాజ్యములో మిగులు అల్పుడు అనబడను. అయితే వాటిని గైకొని బోధించి వాడెవడో వాడి పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడను. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఇది ప్రభు కోరినటువంటి శ్రేష్టమైనటువంటి దేవుడు కోరినటువంటి నీతి కలిగినటువంటి జీవితం. ఇక్కడ పోల్చినాడు శాస్త్ర నీతి పరిసయ్యుల నీతి. మీ నీతి అన్నాడు. మనకు ఇవ్వబడినటువంటి నీతే 1 కొరింథీ 1:37 ప్రకారంగా మన ప్రభు ఆ నీతి కలిగినటువంటి జీవితంతో మనం ప్రభు బిడ్డలుగా జీవిస్తొచ్చినప్పుడు దేవుని మహిమార్థమై ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి ఆ దైవనీతిని మనకు జీవితంలో కలిగినటువంటి వారుగా ప్రభు బిడ్డలుగా ప్రభు కొరకై మనం జీవించవలసినటువంటి వారుగా ఉంటుంది. కాబట్టి ప్రభువును సంతోషపెట్టేటువంటి జీవితం, ఆనందపరిచేటువంటి జీవితం, నీతితో కూడినటువంటి జీవితంగా మనం చూస్తాము. పొత్తు లేనటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని ప్రభు బిడ్డలుగా కలిగి ఆయన మహిమార్థమై జీవించవలసినటువంటి వారే. ఆ రీతిగా భూమి మీద మన యొక్క యాత్రా జీవితము దేవుని కొరకై శ్రేష్టమైనటువంటి విధానములో ఆ ప్రభు బిడ్డలుగా ప్రభు కొరకు మనం జీవించవలసినటువంటి వారమై దేవుని యొక్క అయినటువంటి దైవ నీతి యొక్క ఆ దివ్యమైనటువంటి అనుభవంలో ప్రభు బిడ్డలుగా మనం జీవిస్తొచ్చినప్పుడు నిజముగా దేవుడు మన ద్వారా మహిమ పొందినటువంటి వాడుగా ఉంటూ వస్తాడు. ఇతరులు మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని తెలుసుకున్నటువంటి వారుగా వస్తారు. ఆ రీతిగా మన యాత్రా జీవితంలో ప్రభు బిడ్డలుగా ప్రభు కోరుకుంటూ వచ్చినటువంటి ఇటు ఆత్మీయటువంటి జీవితంలో ఆయన కార్యముల కొరకు సాగిపోవలసినటువంటి వారంగా ప్రభు మన జీవితాన్ని కోరుతూ వచ్చినాడు. అందు నిమిత్తమే దావీదును ఎన్నో పర్యాయాలు
సౌలు చంపడానికి కొరకు చేస్తూ వచ్చినటువంటి ప్రయత్నం మనం చూస్తూ వస్తాం. సౌలు దావీదు చేత చంపబడడానికి కొరకు అవకాశాలు దొరికినప్పటికీ కూడా దావీదు సౌలును చంపక యెహోవా చేత అభిషేకించబడినటువంటి వాడిని నేను చంపకూడదు అని ఆ రీతిగా సౌలును వదిలిపెడుతూ వచ్చినప్పుడు సౌలు ఆత్మీయటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వాడై సౌలును దావీదు వదిలిపెట్టినటువంటి అనుభవంలో ఒక మాట మాట్లాడతాడు సౌలు దావీదు విషయంలో. నువ్వు నాకంటే నీతిమంతుడవైనావు అంటూ వస్తాడు. అంటే నిజముగా సౌలు చేస్తూ వచ్చినటువంటి దుర్మార్గత, ఆ యొక్క కీడు దావీదు తలపెట్టే సౌలు నోటితోనే ఆ మాట పలికించడం అనేటువంటి జరుగుతూ వచ్చింది. నువ్వు తప్పకుండా రాజు అవుతావు, నీవు నా ప్రాణమును నీ దృష్టికి ప్రియమైందిగా ఎంచుకుంటూ వచ్చినావని మాట్లాడుతూ వచ్చిన ఆ మాట చాలా విశేషమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాట. ఆ మాట మనము చదవడానికి కొరకు ప్రయత్నం చేస్తున్నాము. ఆ చిన్న ముక్క చాలా మంచి ప్రశస్తమైనటువంటి మాట. నీవు నా కీడు చేయక వదిలిపెట్టినావు గనుక నీవు నాకంటే నీతిమంతుడవు అనేటువంటి మాట చాలా చక్కగా పలుకుతూ వచ్చినాయి. అదే మన ఆత్మీయ జీవితంలో దుర్నీతితో పాలు పంపులు పొందక నీతిమంతులముగా ప్రభు యొక్క బిడ్డలుగా ప్రభు కొరకై జీవించవలసినటువంటి వారంగా మొదటి సమీర గ్రంథం 26వ అధ్యాయంలో మనం ఒక మాట జ్ఞాపకం చూసుకుంటాం. మొదటి సమీర గ్రంథం 26వ అధ్యాయం మనం గమనిస్తే 23వ వచనం. 23 అండి. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి నీతి సౌలుని చంపకుండా దావీదు మరి ఎంతో కీడుకు ప్రతి కీడు చేసినటువంటి జీవితం కాకుండా శత్రువు దొరికితే కూడా చంపకుండా వదిలిపెట్టినటువంటి ఆ గొప్ప దైవనీతే దావీదు సౌలు స్థానంలో రాజుగా అభిషేకించబడడం అనేటువంటి మనం చూస్తూ వస్తాం. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని మహిమార్థమై ఇటు శ్రేష్టమైనటువంటి దైవనీతి కార్యాలను జీవించి శత్రువు మనల్ని చంపడానికి కొరకు వస్తున్నటువంటి ఆ యొక్క పోరాటంలో ప్రభు నందు మనకి ఇచ్చినటువంటి దేవుని నీతిని అగుపరిచినటువంటి వారు, శత్రువును మన యొక్క ఆత్మీయ నీతితో ఓడించినటువంటి వారు, శత్రువు స్థానంలో మనము నిజముగా
ఆస్వాదించబడినటువంటి వారు నిలబడడానికి కొరకు సౌలు ఆ మాట పలుకుతా ఉన్నాడు. ఏమంటున్నాడు మనం గమనిస్తే 24వ వచనం 25వ వచనం చిత్తగించుము ఈ మొదటి దినము సమయంలో 26 చిత్తగించుము ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిట్లో నుండి నన్ను రక్షించును గాక అని చెప్పాను. అందుకు సౌలు, దావీదా నాయన, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమును వెళ్ళిపోయాను, సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చాను. కాబట్టి శత్రువు దావీదును శత్రువుగా ఎంచుకొని పలుమార్లు చంపడానికి ఒక ప్రయత్నం చేస్తూ వచ్చినటువంటి సౌలు దేవుడు దావీదు సౌలు వదిలిపెట్టినప్పుడు సౌలే దావీదుని గురించి నువ్వు ఆశీర్వాదములు గాక, ఘనకార్యములు పూనుకొని విజయం నొందుదుగాక అని తన గురించి పలుకుతూ వచ్చినట్టుగా మనం చూస్తాం. అక్షరాల దేవుడు అలాగనే దావీదు జీవితాన్ని జరిగించినటువంటి వాడుగా మనం చూస్తాం. ఇది ప్రభు కోరినటువంటి గొప్పదైనటువంటి దైవనీతి జీవితం. అలాగున మన యాత్ర జీవితం అంతట్లో దేవుని మహిమ కొరకుగా మన జీవిత కాలం అంతా కూడా దుర్నీతితో పొత్తు కాకుండా ప్రత్యేకమైనటువంటి ప్రభు కోరిన నీతి కలిగిన జీవితం జీవిస్తూ ఆ రీతిగా నీతితో రాజ్యం చేయటానికి, నీతితో బ్రతకడానికి, నీతితో ప్రార్థించడానికి, నీతితో రక్షించబడడానికి ఎన్నో ఆశీర్వాదాలు ప్రభు ఇచ్చినటువంటి నీతి ద్వారా మన యొక్క స్వాస్థ్యంగా మనం అనుభవించినట్లుగా ప్రభు బిడ్డలుగా అటువంటి ఆత్మీయ జీవితంలో దేవుని మహిమలు సాగిపోదాము. ఈ దినవంతరి కొరకై మనం ప్రభువుకు అప్పగించుకొని ప్రార్థన చేస్తాం. దుర్నీతి కార్య లయపరచబడినట్టుగా పరలోక రాజ్యం కొరకు మన నీతితో జీవించి ప్రభు సన్నిధానములో ప్రభువుతో కూడా ఉండడానికి కొరకు సిద్ధపడుతూ అలాగున దేవుని కార్యాలు మన ద్వారా నెరవేర్చబడి ప్రభు యొక్క కృపా సహాయం కోరుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. మరి సహోదరి స్వర్ణమ్మ ప్రవీణ్ కుమార్తె ప్రణీతను దేవుడు క్షేమంగా యూస్ తీసుకొని వెళ్ళాడు. అందును బట్టి ప్రభువుని మనం స్తుతిస్తాము. అలాగున దేవుని మహిమార్థమై ప్రభు చేసినటువంటి మేళ్ళ కొరకుగా ఆ బిడ్డ కృతజ్ఞతతో యూఎస్లో తన ఆత్మీయ జీవితంలో ప్రభు మహిమాన్ని సాక్షిగా జీవించడం కొరకుగా ప్రభు యొక్క సహాయం కృపను బట్టి వందనాలు చెల్లిస్తాం. అలాగున ప్రాముఖ్యమైనటువంటి అంశాల కొరకు మనం ప్రార్థన చేస్తాం. దేవుని మహిమ కొరకుగా మన యాత్ర జీవితంలో ప్రభు మహిమాత్మై సాగిపోతూ వస్తాం. మొట్టమొదటిగా యెరూషలేం క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. రెండవ సార్వత్రిక సంఘక్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. మూడవదిగా అన్ని జనుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తాం. నాలుగవదిగా ఈ దిన పరిచర్య కొరకు ప్రార్థన చేస్తాం. ఐదవదిగా మనకు ఉండబడినటువంటి ప్రతి విధమైనటువంటి ఆత్మీయ భౌతిక అక్కర ప్రభు తన చిత్తానుసారంగా తీర్చినట్టుగా ప్రార్థన చేస్తాం. మన ముందు ఉన్నటువంటి సమస్యలు మనం ఎరుగుదు. ఆ యొక్క సమస్యలన్నిటి నుంచి ప్రభు తన పిల్లగా మనం విడిపించి నీతిమంతుని కలుగు ఆపలు అనేకములు ఉన్నాయి.
వాటన్నిటిని యెహోవా విడిపించినటువంటి మాట వాగ్దానంగా ప్రభు మనకి ఇస్తూ వచ్చింది. కాబట్టి ఆపత్కాలము, ఆర్థిక ఆపదలు మన జీవితంలో తాత్కాలికంగా శత్రు సాతానుడు శోధనలుగా అనుమతించినటువంటి వాడుగా ఉన్నాయి. అవి దేవుని బిడ్డలకు పరిశోధనగా దేవుడు మార్చునటువంటి వాడుగా ఉంటున్నాడు. అనగా మన విశ్వాసములో నిలుస్తామా లేదా, మన ప్రార్థనలో పట్టుదలగా ఉంటామా లేదా, ప్రభు కార్యం జరిగించే వరకు మనం ప్రార్థించు వారంగా ఉంటాం లేదా అనేది ఒక పరిశోధన దేవుని పిల్లగా. అందుకొరకని ఆయన్ని శోధించినాడు, నేను సువర్ణం వలె రుజువు చేయబడితిని అంటూ వస్తాడు యోబు. అలాగ మనం వెళ్ళు ప్రతి పరిస్థితిలో దేవుడు తన కార్యం జరిగించినట్టుగా ప్రార్థన చేస్తాం. కవిత, శైలేందర్ కుమారుడి విషయంలో మనం ప్రార్థన చేస్తాం. అలాగున ప్రభు కృప చేత శ్యామలమ్మ గారి యొక్క అల్లుడు అనిల్ డెంగ్యూ విషయంలో కొంత దేవుడు కృప ఇచ్చినట్టుగా చెబుతూ వచ్చారు. సంపూర్ణ ఆరోగ్యం ప్రార్థన చేస్తాం. ఇచ్చిన స్వస్థ కొరకు వందనాలు చెల్లిస్తాం. ఆ ప్రకారంగా కుటుంబ సమస్యలు మనం ఎరిగినటువంటి వారు, ఆర్థిక సమస్యలు ఎరిగినటువంటి వారు, ఆ ప్రకారంగా ప్రభు తన మహిమ కొరకై ప్రతి అవసరత తీర్చినట్టుగా మనం ప్రార్థన చేస్తాం. రమేష్ వల్లి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాము. రమేష్ కూడా ఒక ఉద్యోగాన్ని ప్రభు ఆశీర్వదించి దయచేయనట్టుగా ప్రార్థన చేస్తాం. ఆ ప్రకారంగా దేవుడు తన బిడ్డ యొక్క భారములన్నిటిని కూడా భరించి ఆదుకొని తన మహిమ కొరకు గొప్ప కార్యాలు జరిగించినట్టుగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. ఆర్థిగా మన అర్చనారెడ్డి వారి కొరకును ప్రార్థన చేస్తూ వస్తున్నాం. దేవుడు అద్భుతమైన కార్యం చేసి వారి భారములన్నీ భరించి ప్రభు ఆదుకున్నట్లుగా ప్రార్థన చేస్తాం. అలా మన ప్రార్థన సహాయం కోరిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. ఒక్కరి అన్ని అంశాల కొరకు ప్రార్థించక ఒక్కొక్కరు ఒక అంశము లేదా 2 అంశాలు అలా తీసుకొని ప్రార్థన మనం చేస్తూ వస్తాము. ఆ రీతిగా ప్రభు మహిమార్థమై ప్రభు కార్యాల కొరకు సాగిపోతాం. ప్రార్థన చేసుకుంటాము. ఈరోజు ఎవరికి అవకాశము ప్రార్థన శిబరిస్తుంది, కొంచెం మధ్యలో గ్యాప్ అయింది, ప్రార్థన చేస్తారు. అలా జ్యోత్యమ్మ ప్రార్థన చేస్తారు. ఆ రీతిగా ప్రభు మహిమార్థమై లక్ష్మణ్ గారు ప్రార్థన చేస్తారు. ఆ రీతిగా శ్రీనివాస్ బ్రదర్ కూడా సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తారు. ఆ రీతిగా క్లుప్తంగా మనం ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో ఎంతో జీవయుక్తంగా ప్రభు సన్నిధిని మనం అనుభవించడం కొరకుగా ప్రార్థన వెళ్తాము. ఆ రీతిగా ఒకరి వెంటరు ప్రార్థన చేస్తాం. ప్రారంభించండి. మహాపరిశుద్ధుడకు దేవ, ప్రేమ నమ్మకము గల తండ్రి, సర్వాధికారమైన దేవ, సర్వ సృష్టికర్త, సర్వ సైన్యములకు అధిపతిగా యెహోవా దేవానికి స్తోత్రములు. నీ ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. అన్ని నామముల కంటే పైనామము గల దేవుడవు తండ్రి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నీ నామము స్తుతునందదగిన దేవుడవు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీవు ఇచ్చిన గొప్ప రక్షణ, పాప క్షమాపణ, నిరీక్షణ బట్టి నీకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి సజీవురాలుగా ఉంచి నీ బిడ్డలతో కలిసి మరి ఒక మారు ప్రభా నాయన, నీ బిడ్డలతో కలిసి నేను కూడా స్తుతించడానికి నా నోరు తెరిచినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీవిచ్చిన
నీవు చేస్తున్న అద్భుత కార్యములను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి, గొప్ప కార్యములు, ఘన కార్యములను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా, నా కాపరిగా, రాజుగా, ప్రభువుగా ఉండి ఇంతవరకు నడిపిస్తూ వచ్చారు ప్రభా. గత కాలమంతా కూడా నీ కృపలో భద్రపరుచుకున్నారు. ఈ రోజు వరకు సజీవులుగా ఉంచినందుకై నేను స్తుతిస్తూ గనపరుస్తున్నాను తండ్రి. ఉదయకాలం నీ దాసుని బలపరిచి మా ముందుకు తీసుకొచ్చిన మాటలు, లేఖన భాగములను బట్టి నీకు వందనాలయ్యా. నీతిగా జీవించాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నీతి అనే మయమరుపు ధరించుకోవాలని, ప్రభా యేసుక్రీస్తు వారి నీతిలో మేము బ్రతకాలని, ఆ నీతిని విడిచిపెట్టకూడదని, నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం అంటున్నావు తండ్రి. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరరని మీరు ఖచ్చితంగా స్పష్టముగా మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. అవును తండ్రి, నాయన బైబిల్ చదువుకుంటూ పోతాం కానీ దాని అర్థాలు కొన్ని గ్రహించలేని వారిగా ఉంటాం. తండ్రి, నీవు తెలియజేస్తూ వస్తున్న ప్రతి మాట కూడా మీ నీతిలో జీవించడానికి, యేసుక్రీస్తు వారి నీతిని కలిగి ఉండడానికి మాకు కూడా సహాయం దయచేయండి ప్రభా. తండ్రి, నీ కృపలో భద్రపరచుకోండి, జ్ఞాపకం చేసుకోండి నాయన. తండ్రి, మా ముందున్న మనవులన్నీ మీ పాదముల దగ్గర పెడుతున్నాను తండ్రి. మహోన్నతమైన మా దేవునికి, మా కార్యము సఫలము చే దేవునికి మొరపెట్టుకుంటున్నాము ప్రభా. ఉచితముగా నాయన ఇచ్చిన, ధారాళముగా ఇచ్చిన ఈ ప్రవేశమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసమైన దేవుడవు, ప్రార్థనలు ఆలకించే దేవుడవు, తగిన సమయంలో జవాబిచ్చే దేవుడవు ప్రభా. ఇంతవరకు ప్రతి ప్రార్థనకు మీరు జవాబిస్తూ వచ్చారు. వందనాలు చెల్లిస్తున్నాను నాయన. యెరూషలేము ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, యెరూషలేమా నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురన్నావు. యెరూషలేము కొరకు ప్రార్థన చేయమన్నావు ప్రభా. వారి క్షేమమే మీ క్షేమం అన్నావు కదా తండ్రి. ప్రాకారంలో నెమ్మది, నగరంలో క్షేమం ఇస్తా అన్నావు. అలా ప్రార్థించినప్పుడు అనుదినము తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని బలపరచండి తండ్రి. సమయం తీసుకొని ప్రభా, మా సమయం వృధాగా పోకుండా యథార్థంగా నీ సన్నిధిలో ప్రార్థించడానికి కృప దయచేయండి తండ్రి. సార్వత్రిక సంఘము సకల పరిశుద్ధుల గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి. సార్వత్రిక సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోండి, బిడ్డలందరినీ కనికరించండి. దైవజనుల కుటుంబాలన్నీ పేరు పేరు చొప్పున దీవించండి, పరిచర్యలన్నీ ఆశీర్వదించండి తండ్రి. మరి విశ్వాసుల కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలు ఆత్మీయంగా ఎదిగి ప్రభా నీ సన్నిధికి పరుగులెత్తుకు రావటానికి నాయన, నీ సన్నిధిలో బలపరచబడటానికి, స్థిరపరచబడడానికి, ఆత్మీయ స్వాస్థ్యం పొందుకోవటానికి నీ బిడ్డలకి సహాయం దయచేయండి ప్రభా. మా ఆత్మీయ స్వాస్థ్యమును సాతానుడు దొంగిలించకుండా మీరే మమ్మల్ని కాపాడండి, కనికరించండి. అంచెదినముల్లో అపాయకరమైన కాలంలో ఉన్నాం ప్రభా. తండ్రి, ప్రేమ చల్లారుతుంది, అక్రమం విస్తరిస్తుంది. ఎక్కడ చూసినా ఒక కుటుంబంలో కూడా నెమ్మది లేని పరిస్థితులు ఉంటున్నాయి. అటువంటి పరిస్థితుల్లో మీ పాదములు పట్టుకుంటున్నాం ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. మేము ఎక్కడ పడిపోకుండా, తాను నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త కలిగి ఉండాలంటున్నారు. మీ వాక్యమును మేము ఆధారం చేసుకొని మా బ్రతుకు జీవితంలో ముందుకు కొనసాగటానికి సహాయం చేయండి ప్రభా. తండ్రి, మరి అన్యజనుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి ప్రభా. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనేక బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మాకు తెలియని వారు మీకు తెలుసు ప్రభా. సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించమన్నావు. ఇంకా అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించబడలేదు తండ్రి. నాయన, ఈ సువార్త ప్రకటించిన తర్వాతే అంతమొస్తున్నారు. కాబట్టి తండ్రి, ప్రతి బిడ్డ కూడా యేసుక్రీస్తు వారి ప్రేమను తెలుసుకోవాలని నాయన, అనేకులు ప్రభా నీ యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగుతుంటుండగా బిడ్డలందరికీ మీరు తోడయండి. మీ వాక్యం ఎక్కడెక్కడ విత్తబడుతుందో అక్కడక్కడ ఆ వాక్యము, విత్తబడిన వాక్యము నీరు కట్టి 30 60 100 ఫలింపచేయండి నాయన. నీ బిడ్డలు ఈ వాక్యం ద్వారా నాయన వారి హృదయములు పొడవబడి, గుచ్చబడి ప్రభువుని అంగీకరించేవారిగా నీ పరిశుద్ధ ఆత్మ కార్యము ఆయా స్థలాల్లో జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం. దీనులమై మొరపెట్టుకుంటున్నాము ప్రభా. ఈరోజు మేము మీ సన్నిధిలో ఉన్నామంటే మా గురించి ఎంతో మంది పరిశుద్ధులు, తల్లిదండ్రులు, సంఘములు ప్రార్థిస్తూ వచ్చినాయి. ఈ రోజు మరి మేము కూడా వారి గురించి ప్రార్థించవలసిన వారిగా ఈ భారం మీరు మాకు ఇచ్చారు. భారముతో, పట్టుదలతో, విశ్వాసముతో తండ్రి, ధైర్యముతో దీనులమై మీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యము మాకు దయచేయండి. ఈ సమయము, ఏ సమయము కూడా వృధా పోనివ్వకుండా మీరే మాకు తోడై ఉండండి, కృప చూపించండి ఆయన. సహాయం చేయమని వేడుకుంటున్నాను. కన్నీళ్లతో విత్తవాడు సంతోషగానముతో పంటకొస్తారన్నావు. కన్నీటితో ప్రార్థన చేయడానికి మాకు నేర్పించండి. హృదయపూర్వకంగా, యథార్థముగా, పరిశుద్ధంగా తండ్రి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఆలకించి సహాయం చేసే దేవుడవని తండ్రి, నీ బిడ్డల మొరలు ఆలకించి మీ సొంత సమయంలో ప్రతి ప్రార్థనకు జవాబిచ్చి మీ బిడ్డలను రక్షించే దేవుడమని నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి, నిన్నటి దిన పరిచర్య అంతట్లో కూడా మీరు సహాయం చేస్తూ వచ్చారు. ఈ దిన పరిచర్యలో కూడా మీరు తోడై ఉండండి. మీరే కృప చూపించండి ప్రభా. తండ్రి, మీ ఉద్యానవనంలో ఉన్న దాసులందరినీ, మీ దైవజనులందరినీ పేరు పేరు చొప్పున
దీవించి ఆశీర్వదించండి. వారి పరిచర్లు దీవించండి. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి బిడ్డల్ని, వారి కుటుంబాలని ఆశీర్వదించండి. వారు వెళుతున్న స్థలమంతా కూడా ప్రభా మీరు తోడుగా ఉండి, వారి నోటి మాటగా ఉండి, నాయన నీ వాక్యం వెదజల్లి నీ ప్రేమను నీ బిడ్డలకు తెలియచేయమని, అనేకులు రక్షణ కార్యం జరిగించమని, సంఘ క్షేమము కొరకు నీ మహిమ కొరకు సమస్తము సమాధానముగా జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన. మా కుటుంబాలను కూడా మీ పాదముల దగ్గర పెడుతున్నాము. ఆన్లైన్లో కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రభా. బిడ్డలు ఎంతో అవసరతలు అక్కర్లతో కలిగి ఉన్నారు. మీకు తెలుసును తండ్రి. నాయన గత కొన్ని రోజులుగా ప్రతి ప్రార్థన జవాబిస్తూ మీ బిడ్డలను స్వస్థపరుస్తూ నెమ్మదిస్తున్నావు. నీకు వందనాలు. అనిల్ బ్రదర్ కూడా ప్రభా మరి ఆ డెంగ్యూ జ్వరంతో ఉంటున్నప్పుడు ప్రార్థిస్తూ వచ్చాం ప్రభా. కొంతవరకు స్వస్థ ఇచ్చారు. ఇంకా పూర్తి స్వస్థత ఇచ్చి నాయన బ్రదర్కి మీరే మంచి ఆరోగ్యం ఇచ్చి తనకి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేయమని నీ గాయపడిన హస్తంతో ముట్టమని వేడుకుంటూ వస్తున్నాను. తబిత తన కుమారుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన బిడ్డకి పాలు తాగలేకపోతున్నాడు. మీరే కనికరించండి. పుట్టించిన వాడువు నీవే కదా తండ్రి. కడుపు నింపు వాడువు కూడా నీవే. ఏ విధంగా తండ్రి తనకి ఏదైతే అడ్డంగా ఉందో ఆ బిడ్డకి ఆ అడ్డు ఆటంకం తీసివేసి బిడ్డ చక్కగా పాలు తాగడానికి ఆరోగ్యంగా ఉండడానికి మీరే సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. ప్రణీత మరి యుఎస్ వెళ్ళింది. బిడ్డ ప్రయాణంలో మీరు క్షేమం ఇచ్చారు, మీ సన్నిధితో ఉంచారు. అయితే అక్కడికి వెళ్ళాక కూడా తండ్రి యుఎస్ వచ్చింది ప్రభా. ఇక్కడ తను ఉన్న ప్రాంతంలో తనకి మంచి సహవాసం చూపించండి తండ్రి. తన మరి భవిష్యత్ జీవితం అంతా కూడా మీరే కాపాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన. హుల్డాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. బిడ్డ మరి జ్వరం తగ్గించారు ప్రభా. ఒంటి మీద ఉన్న ర్యాషెస్ తగ్గించండి నాయన. చిన్న బిడ్డ కనికరించండి. తన చదువు పాడవకుండా ప్రభా తన శరీరం తను సహకరించేలాగా నీ కృప దయచేయమని ప్రభా. మీ దాసుని దాసురాల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యంలో ఉంచండి. సల్మాన్ బ్రదర్కి అక్కని జ్ఞాపకం చేసుకోండి. కాళ్ళు వాపులు తగ్గించండి బ్రదర్కి. కంటి చూపు చక్కగా కనబడడానికి సహాయం చేయండి. భుజం నొప్పి నుంచి విడుదల దయచేయండి. బీపీ షుగర్ కంట్రోల్లో ఉంచండి ఆయన. పరిచర్యలన్నింటిలో మీరు తోడయండి. ఉదయకాలం తండ్రి నీ బిడ్డల్ని బలపరచడానికి మీ సేవకుడిని మీరు బలపరిచి మా కొరకు మీరు వాడుకుంటున్నారు తండ్రి. గొప్ప దేవుడవు నాయన. నీ బిడ్డలు కూడా ఆత్మీయంగా ఎదగాలని, ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలని, ప్రభువుని అంటి పెట్టుకుని ఉండాలని, ప్రభా నీతో సహవాసం కలిగి ఉండాలని, మరి ఈ లోకములో మేము పడిపోకూడదని మీరెంతగా మీ వాక్యాలు తండ్రి మరి సమృద్ధి అయిన జీవము మా కొరకు మీరు ఆహారం, మీ యొక్క సమృద్ధమైన ఆహారం మాకు అనుగ్రహిస్తూ వస్తున్నారు తండ్రి. వాక్యమును ఆధారం చేసుకొని ప్రతి దినము కూడా నాయన మేము మా జీవితాల్లో తండ్రి ప్రభువుకి ఇష్టంగా బ్రతకడానికి, నీకు ఇష్టమైన జీవితం కలిగి ఉండడానికి, నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా ఉండడానికి నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరచమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. కృప చూపిస్తురండి నాయన. మంచి దేవుడవు నాయన. నీవు చేసిన మేళ్ళన్నిటికీ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా ఆ యొక్క బంగ్లాదేశ్ జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఎంతో రోదన ఉంది, వేదన ఉంది తండ్రి. మనుషులు పరుగులు పెడుతున్నారు ప్రభా. అక్కడ ఎంతో అఘాయిత్యాలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి, దుర్మార్గాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు కనికరించి ప్రభా బిడ్డలకి నెమ్మదిమ్మని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. వాయనాడు కూడా జ్ఞాపకం చేసుకోండి. అక్కడ బిడ్డలు కూడా ప్రజలంతా నిరాశ్రయులయ్యారు ప్రభా. ఎన్నో కుటుంబాలు ఎంతో మంది ప్రభా కొట్టుకుపోయారు. జనాలు చనిపోయారు తండ్రి. నాయన రక్షణ లేకుండా ఎవరు చనిపోకుండా కాపాడండి తండ్రి. ప్రతి బిడ్డ హృదయంలో రక్షణ కార్యం చేయండి నాయన. ప్రార్థన చేస్తూ వస్తున్నాం. దయతో కనికరించండి నాయన. ఈ పరిస్థితులన్నింటిలో కూడా మీరు కలగ చేసుకోకపోతే ఏదీ జరగదయ్యా. నీవు లేకుండా ఏదీ లేదు ప్రభా. సమస్తము నీ మూలముగానే కలిగింది. సమస్త అధికారము నీ చేతిలో ఉంది. ప్రజలు నీవారు, పరిచర్యలు నీ ప్రభా, బిడ్డలు నీవారు కదా తండ్రి. నాయన మీ సన్నిధిలో దీనులమై మొరపెట్టుకుంటున్నాం. దయతో కనికరించి జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలందరినీ రక్షించుకోమని వేడుకుంటున్నాను తండ్రి. యుద్ధాల నుండి కూడా ఆపండి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ప్రభా ఇవన్నీ మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీయకుండా మీరే కాపాడండి నాయన. నీ బిడ్డలకు మీరు తోడయండి. ఇశ్రాయేలు దేవుడు కొనుకోడు నిద్రపోడు, నిన్ను విడువని ఎడబాయనని చెప్పిన దేవుడు. మనుషులు నాకేమి చేయగలరని మంచి ధైర్యంతో చెప్పగలగాలని ఈ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా. నీ బిడ్డల్ని విడిచిపెట్టవు తండ్రి. నీ బిడ్డలు నువ్వెప్పుడు సిగ్గుపడనివ్వు తండ్రి. అయితే మేమే మా పాపములను బట్టి మీకు దూరం అయిపోతాం, మా పాపములను బట్టి నష్టపోతాం. అలా వెళ్ళిపోకుండా ప్రభా ఏ పాపములో పడకుండా కాపాడండి. సులువుగా చిక్కులు పెట్టి పాపములో పడకుండా తండ్రి ప్రతి నిమిషము మేము దేవుని బిడ్డలమని గుర్తెరిగి అన్ని విషయాలలో కూడా జాగ్రత్త కలిగి నీ వాక్యము మా హృదయంలో సమృద్ధిగా ఉంచండి తండ్రి. పాపములో పడకుండా ఉండునట్లు దావీదు నీ వాక్యం తన హృదయంలో ఉంచుకున్నట్టు మేము కూడా మీ వాక్యం మా హృదయంలో ఉంచుకొని ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ బిడ్డలమని గుర్తెరుగుతూ గమనిక కలిగి మేము ప్రవర్తించే వారిగా మీ సన్నిధి మాతో ఉంచమని వేడుకుంటూ వస్తున్నాను. కనికరం చూపించండి ఆయన. యాంటీ కన్వర్షన్ బిల్ విషయంలో కూడా సహాయం చేయండి తండ్రి. సివిల్ కోడ్ యూనిఫామ్ విషయంలో కూడా సహాయం చేయండి. రానున్న దినాల్లో నీ గొప్ప కార్యములు
మీరే చూపించండి. అలాగే తండ్రి బొంబాయి మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఉన్న దైవజనులు వారి కుటుంబాలు దీవించండి, వారి పరిచర్లు దీవించండి, మంచి ఆరోగ్యాల్లో ఉంచండి. షామీర్పేట పరిచర్య దీవించండి, అక్కడ ఉన్న దైవజనులు వారి కుటుంబాలను దీవించండి ప్రభా. అక్కడ ఇంకా 22 గ్రామాలు నిన్ను ఎరగని ప్రజలు ఉన్నారు తండ్రి, చీకటిలో ఉన్నారు, అజ్ఞానంలో ఉన్నారు ప్రభా. నాయన వారిని వెలుగునకు తీసుకురండి ప్రభా. తండ్రి మీరే కనికరించండి ఆయన, తెరిచి వారి హృదయాలను తెరవండి. మీ పరిశుద్ధ ఆత్మ కార్యం ప్రతి బిడ్డ హృదయంలో చేసి నీ ప్రేమను వారు ఎరిగి నాయన యేసుప్రభు నిజమైన దేవుడని, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడని వారు గమనించినట్లుగా నీ కొరకు దయచేయండి తండ్రి. ఆకర్షిస్తే తప్పెవరు రానన్నావు తండ్రి, మరి మీరు ఆకర్షించుకోండి మీ బిడ్డల్ని నాయన. అక్కడ పరిచర్య అంతా కూడా దీవించండి. అలాగే సుధీర్ బ్రదర్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వినతి తన పిల్లల్ని తండ్రి తన ఇంటికి తీసుకురండి ఆయన. తండ్రి కొన్ని దినములు శ్రమ కలుగుతుంది, తర్వాత మీరు నెమ్మది ఇచ్చే దేవుడవు అయ్యా. నీ బిడ్డ మరి విశ్వాసంతో ఓర్పుతో ఎదురు చూస్తుంటుండగా తండ్రి పరిస్థితుల్ని మీరు చక్కబరిచి తండ్రి వారిని పరలోక జ్ఞానంతో నింపి నీ బిడ్డలు చేసిన తప్పని గుర్తెరిగి ప్రభా మరలా తన ఇంటిని తను కట్టుకోవటానికి, అలాగే యవనస్తులైన బిడ్డల చుట్టూ నీ కాపుదల భద్రత కాపాడమని వేడుకుంటూ వస్తున్నాను. సహాయం చేస్తారండి. శ్రీకాంత్ సిరి గాయాలు తగ్గించండి. అలాగే చైతన్య కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. బిడ్డలో రక్షణ కార్యం లోతుగా చేయండి ప్రభా. లోకంలో పడిపోకుండా పాపంలో పడిపోకుండా ఆ బిడ్డను కాపాడమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. మరి సమయము నేనే తీసుకుంటే కాదు కానీ ప్రభా, తర్వాత చేయబోయే బిడ్డల ప్రార్థనలు కూడా మీరు ఆలకించి అంగీకరించమని వేడుకుంటున్నాను తండ్రి. మరి పరిచర్యలన్నీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. కుక్కడపల్లి పరిచర్య దీవించండి, కొండాపూర్ అపీస్పేట పరిచర్య దీవించండి, సంగారెడ్డి పరిచర్య, బిహెచ్ఎల్ పరిచర్య, రెహబోతు పరిచర్య, హెబ్రోన్ పరిచర్య, ఈ పరిచర్యలన్నీ కూడా మీరే తండ్రి ఆశీర్వాదకరంగా ఉంచమని, సంఘానికి క్షేమము నీకు మహిమ కలుగునట్లుగా తండ్రి, నీ బిడ్డలకి కూడా తండ్రి క్షేమం కలుగునట్లుగా కృప దయచేయమని, నా బిడ్డలను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ నాయన అరుణ్ బాబుకి రక్షణ దయచేయమని, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా నిన్ను స్తుతిస్తూ, విజయబాబు అన్న ఇచ్చిన మనవని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, కీర్తన కోమలను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ, మీకే మహిమ ఘనతా ప్రభావములు ఆరోపించుకుంటూ, నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. జ్యోతమ్మ శివనిస్టరు మ్యూట్ లో ఉన్నారు. సిస్టర్ శివనిస్టర్ జ్యోతమ్మ సరే విజయమిస్టర్ అవకాశం చేసుకుంటారు. వందనాలు స్తోత్రులయ్యా. ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి నీ ముఖ దర్శనం చేసుకోవడానికి ఇచ్చిన సమయానికే నీకు వందనాలు స్తోత్రులయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడు నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. నా రాజుగా ప్రభుగా ఎబ్నేజర్గా ఉంచినందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. రాజులైన యాజక సమూహంలో నన్ను కూడా ఉంచినందుకే నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడు 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 అనే నిత్య దూతలతో పొగడబడుతున్న దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. మరి ఒక్కసారి తండ్రి ఉదయకాల సమయంలో తండ్రిని ముఖ దర్శనం చేసుకోవడానికి ఇచ్చిన సమయానికే నీకు వందనాలయ్యా. విశ్వాసం కలిగి నమ్మకంగా తండ్రి ప్రార్థించడానికి ఇచ్చిన సమయానికే నీకు వందనాలు స్తోత్రులయ్యా. మరి ఇంతవరకు ఆంటీ గారు చేసిన ప్రార్థనకు జవాబు ఇచ్చిన నమ్మి స్తుతిస్తున్న ప్రార్థన కూడా తండ్రి నీకు అంగీకారంగా ధూపం వల్ల నైవేద్యంగా నీ పాదాల చింతకు చేర్చుకుని నడిచిన ప్రభు సహాయం చేసండి నాయన. నీ నీతిగా జీవించాలని తండ్రి నీ వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని తీసుకొచ్చినందుకే నీకు వందనాలయ్యా. నీ నీతిని కలిగి తండ్రి నేను కూడా జీవించటం నాకు నేర్పించమని అడుగుతున్న ప్రభు. యథార్థంగా జీవించడం నేర్పించేసి, నమ్మకంగా జీవించడం నేర్పించేసి, ఈ లోకంలో మేము ఏం సంపాదించిన వ్యర్థం తండ్రి, పరలోకమైన దాన్ని సమకూర్చుకున్న భాగ్యం నాకు దైత్యం నడుచిన ప్రభు సహాయం చేస్తండి. గొప్ప దేవానికి వందనాలు. మాట్లాడే దేవుడు జీవం గల దేవుడు నాకున్నాడని నిరీక్షణ ఇచ్చిన తండ్రి, నేను నిరీక్షణ కలిగి నీ కొరకు జీవించే భాగ్యాన్ని దైత్యం నడిచిన ప్రభు సహాయం చేస్తండి. గొప్ప దేవానికి వందనాలు. నిన్న దిన పరిచయం అంతట్లో సహాయం చేసినందుకే నీకు వందనాలు. ఈ దిన పరిచర్యలు కూడా మీరే సహాయం చేయమని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడుచిన ప్రభు సహాయం చేస్తండి.
అలాగే తండ్రి కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి, జ్ఞాపకం చేసుకున్న స్వాతి రాజేంద్ర కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి, బ్రదర్ సుధీర్ బ్రదర్ వినితి సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి, మాణిక్యం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి, జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబ సమస్యల నుండి విడిపించి తండ్రి వారిలో గొప్ప కార్యం జరిగించేసి ఆ కుటుంబాన్ని కట్టే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు. ఆ సమస్యల నుండి విడిపించమని అడిగిన ప్రభు సహాయం చేసినండి. మరి ముఖ్యంగా తండ్రి వినితి సిస్టర్ని బిడ్డలు జ్ఞాపకం చేసుకునైనా తండ్రి నాయన మరి నాయన మీరే జ్ఞాపకం చేసుకోమని నాయన కుటుంబాన్ని కట్టి తండ్రి బిడ్డలు తండ్రికి దగ్గరగా అవడానికి తండ్రి తిరిగి ఇంటికి రావడానికి సహాయం చేయండి. నాయన గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు. మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తాం. ప్రతి విధంగా ఆటంకులను తప్పించి విడిపించే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. లేదా జ్ఞాపకం చేస్తాం ప్రసాద్ బ్రదర్ జ్ఞాపకం చేసుకుని అయినా ఫామ్ హౌస్ విషయంలో కూడా మీరే సహాయం చేయండి, బోర్ విషయంలో సహాయం చేయండి, వ్యవసాయ పనులు కూడా మీరే సహాయం చేయని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని అయినా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని అర్చనారెడ్డిని సుహాసిని దయతో జ్ఞాపకం చేసుకుని అయినా ఇంకెవరైతే ఉన్నారో తండ్రి వారందరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆర్థిక ఇబ్బందులు తొలగించేసే మరి ముఖ్యంగా తండ్రి రక్షించుకోమని కూడా అడుగుచున్న ప్రభు సహాయం చేసిన వారిలో తండ్రి గొప్ప కార్యం జరిగించమని అడుగుచున్న ప్రభు సహాయం చేసండి. అలాగే తండ్రి యేసయ్య మరి నాయన ఇంకా తండ్రి ఇంకా ఎవరు మరి డెంగ్యూ జ్వరం తండ్రి నాయన మరి వైరల్ ఫీవర్ ఆయా జ్వరాలతో బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకుని వాటి నుండి విడిపించమని అడుగుచున్న ప్రభు అనిల్ బ్రదర్ కి ఇచ్చిన స్వస్థతగా నీకు వందనాలయ్యా. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని నడిచిన ప్రభు సహాయం చేస్తున్నాడు. గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రులయ్యా. అలాగే తండ్రి యేసయ్య మరి ఇమానుయేల్ బ్రదర్ మరి ఎలిజబెత్ సిస్టర్ మరి ఐజాక్ బ్రదర్ జ్ఞాపకం చేసుకుని మరి 591 మరి నాయన వీసా కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని వారి వీసా విషయంలో కూడా తండ్రి గొప్ప కార్యం జరిగిస్తామని నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా సహాయం చేస్తండి. అలాగే తండ్రి యేసయ్య మరి సరితకి ఇచ్చిన వీసాకై నీకు వందనాలయ్యా. మరి నేను నెక్స్ట్ మంత్ తండ్రి 20 తారీఖు వెళ్తుండగా తండ్రి తన ప్రయాణాన్ని కూడా సిద్ధపరచుకుని అడిగిన ప్రభు సహాయం చేస్తాను. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులే మీరు జ్ఞాపకం చేసుకుని అలాగే తండ్రి యేసయ్య మరి నేను అన్ని జనుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకునైనా మరి ప్రతి మోకాలు నీ నామంలో వంగులాగిన ప్రతి నోరు నిన్ను స్తుతించలాగిన మీరే సహాయం చేయమని అడిగిన ప్రభా సహాయం చేస్తుంది. రాబోయే దినాల్లో తండ్రి సువార్త ప్రకటించిన కూడా ఆటంకం లేకుండా తీసండి. ప్రతి విధంగా ఆటంకం తప్పించుకుని అడిగిన ప్రభు సహాయం చేస్తుంది. మరి ఈ నెల 15 తారీఖున తండ్రి యూత్ రిట్రీట్ లో కూడా మీరే సహాయం చేయండి. మరి ముఖ్యంగా తండ్రి మా యవన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నైనా నాయన వాక్యము శ్రద్ధగా విని తండ్రి వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించటం నేర్పించేసేయా. నాయన లోకం నుండి లోకాశల నుండి వేరు చేయమని అడిగిన ప్రభు సహాయం చేస్తాండి. అన్నింటితో సహవాసం చేయకుండా మీరు సహాయం చేయమని మా యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకోమని అడిగిన ప్రభు సహాయం చేస్తాను. అనేకులు తండ్రి నీ సన్నిధికి రావడానికి కూడా మీరు సహాయం చేయండి. ఆరాధించే హృదయాన్ని తండ్రి ప్రార్థించే హృదయాన్ని బిడ్డలకు దయచేయమని నడిచిన ప్రభు సహాయం చేస్తండి. గొప్ప దేవానికి వందనాలయ్యా. జ్ఞాపకం చేసుకోమని నడిచిన సహాయం చేస్తండి నాయన. మరి అక్టోబర్ 2 నుండి తండ్రి మరి నాయన 12 వరకు కూడా తండ్రి మరి నారాయణకెళ్ళును సంగారెల్లును తండ్రి VBS కూడా సిద్ధపరచమని అడిగిన ప్రభు సహాయం చేస్తున్నాడు. గొప్ప దేవానికి వందనాలయ్యా. జ్ఞాపకం చేసుకునైనా సార్వత్రిక సంఘాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దైవసేకుల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు సాహసం దైవసేకులు జ్ఞాపకం చేసుకుని ఉద్యోగంలో ఉన్న సేవకురాన్ని కూడా మంచి ఆరోగ్యం దయచేయమని అడిగిన ప్రభావ సమస్య నుండి విడిపించేసి ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉండి తండ్రి నీ ప్రజలు నడిపిస్తున్నాయా. ఎవరైతే తండ్రి నీ నామానికి అవమానం తెచ్చేవారుగా ఆటంకంగా ఉంటున్నారో తండ్రి వారిని తప్పించి విడిపించి తండ్రి నాయన నీ నామానికి నాయన మహిమ తెచ్చేవారుగా ఉండడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకోమని నడిచిన ప్రభు అన్నిటికి మరి అన్ని జనులకు తండ్రి విమర్శించడానికి చోటు ఇవ్వకుండా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసిన సంగారెడ్డి అనుబంధ సంఘాల పరిచయం అంతట్లో కూడా సహాయం చేయనైనా మరి సహోదరుడు దయసేకులు తండ్రి హ్యాండ్ సంక్ లాంటి పరిచయం కూడా జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం దయచేయమని అడిగిన ప్రభా ఇతర దైవసేకులందరినీ కూడా పేరు పెట్టి జ్ఞాపకం చేసుకొని వారి పరిచయం అంతట్లో కూడా మీరు సహాయం చేస్తారమని అడిగిన ప్రభా సహాయం చేస్తాండి. ఆశీర్వేద జ్ఞాపకం చేసుకుని తన సేవ పరిచర్య భవిష్యత్తు అంతట్లో కూడా మీరు సహాయం చేయమని అడిగిన ప్రభా మరి కొండాపూర్ హఫీజ్ పేట పరిచర్యలను కూడా దీవించేసి సాల్మన్ అంకుల్ గారిని జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచండి. దాసుని బలపరచండి. ప్రతి బలహీనతలు తీసేసి ఆర్థిక బంధు తొలగించేసి ప్రతి ఒక్కరు కూడా మీ నామంలో తీరుస్తున్నాం నడిచిన ప్రభు సహాయం చేసిన ఆంటీ గారు కూడా మంచి ఆరోగ్యం దయచేనైనా పాప హోల్డమని జ్ఞాపకం చేసుకునైనా మరి నేను జ్వరం నుండి విడుదల ఇచ్చిన నీకు వందనాలు. ఆ ఇన్ఫెక్షన్ కూడా తీసేసి తండ్రి ర్యాషెస్ నుండి కూడా విడిపించేసి సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచేయమని నడిచిన ప్రభు సహాయం చేస్తండి.
నైనా త్వరగా కోలుకుని తండ్రి స్కూల్కి వెళ్ళడానికి కూడా మీరే సహాయం చేయండి. ఆటంకాలు కూడా తీసేమి నడిచినప్పుడు సహాయం చేసండి. సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకుని అయినా మరి అలాగే తండ్రి నాయన మరి యొక్క ఊర్లో ఉన్న ఇల్లు కూడా అమ్ముడు మంచి రేటుకు అమ్ముడు పోవడానికి కూడా మీరే సహాయం చేయమన్నాడు. జ్యోతిలో ఉన్న భయాన్ని కూడా తీసేమి నడిచిన ప్రభు సహాయం చేసండి. గొప్ప దేవానికి కొందనాలు స్తోత్రులు మీరే జ్ఞాపకం చేసుకుని ఆన్లైన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం తెచ్చండి. వారి ఎక్కర్లన్నీ కూడా మీ నామలో తీరుస్తున్నాం నడిచిన ప్రభు సహాయం చేసింది. ఇలాంటిగా జ్ఞాపకం చేసుకుని అంకుల్ పచ్చని కూడా దీవించండి. ఆ యొక్క ఫ్రాక్చర్ నుండి కూడా విడుదల దయచేసి నీ గాయపడిన హస్తం నుంచి స్వస్థ దయచేసి నడిచిన ప్రభా సహాయం చేసండి. గొప్ప దేవానికి కొందనాలు స్తోత్రులు మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేసండి. నాయన మరి మా ఇజ్రాయెల్ ను కాపాడే దేవుడు కొనుక నిద్రపోని దేవుడుగా ఉంటున్నదికి నీకు కొందనాలు. ఇజ్రాయెల్ దేశం యొక్క భద్రత కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. యూదుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి చుట్టూ శత్రు దేశాలు ఉంటున్నాయి తండ్రి. వాటి నుండి కాపాడి విడుదల దయచేయమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయ జ్ఞాపకం చేసుకుని మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయకుండా మీరే కాపాడమని అడుగుతున్న ప్రభు సహాయం చేస్తున్నాడు. భయంకర లోకంలో జీవిస్తున్నాను తండ్రి. భయంకర పరిస్థితులు అన్నిటి నుండి కూడా తప్పించి విడిపించే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులే. మీరు జ్ఞాపకం చేసుకుని నడిచినాం. నీ రాకడ ఎప్పుడైనా ఏ క్షణమైనా తండ్రి నీ కొరకు తండ్రి సిద్ధంగా ఉండకు సిద్ధమైన మనసును నాకు దయచేయం నడిచినప్పుడు సహాయం చేసిన యజమాని జ్ఞాపకం చేసుకునైనా నమ్మకంగా నీ మందిరానికి రావడానికి సహాయం చేసే ప్రతి ఒక్కరు కూడా మీ నామలో తీరుస్తున్నాం నడిచిన ప్రభు సహాయం చేసిన వారిని కూడా తండ్రి ఈరోజు కాలేజీలో జాయిన్ చేయాలి తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకొని మరి అక్కడ తండ్రి ప్రతి విధిన ఆటంకను తప్పించి ఆ బిడ్డ తండ్రి ఏ విధంగా వెళ్ళి రావాలో కూడా మీరే సహాయం చేయమని ప్రతి విధిన ఆటంకను తప్పించేసేయా మీరే కృప చూపించి మాకు ఆలోచన దైత్యం నడిచిన ప్రభా ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగించుకుని నడిచినప్పుడు సహాయం చేసి నేను బట్టి వందనాలయ్యా ఆశలో ఉంటుండగా తనపైన కాపుదల ఉంచి ఆరోగ్యం దయచేయండి. ఆ తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకుని ముఖ్యంగా వృద్ధాప్యులు ఉంటున్నారు తండ్రి. వృద్ధాప్య బలం తను తీసేసి మంచి ఆరోగ్యం దయచేయం నడిచిన ప్రభా సహాయం చేసండి. గొప్ప దేవానికి కొందరు భూమి సమస్యల నుండి కూడా విడిపించిన దేవానికి వందనాలయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మరి అన్నదమ్ముల ఐక్యమత్యంతో కలిసి తండ్రి ముందుకెళ్ళి తండ్రి ఏ సమస్యలు ఉన్నా తండ్రి నేను ఐక్యమత్యంతో తండ్రి వాటిని పరిష్కరించుకోవడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకునేనా అలాగే తండ్రి హర్తను కూడా రక్షించుకోసేయా తన విశ్వాసాన్ని బలపరిచేసా నా దేవుడు గొప్ప దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తాడని నమ్మిని అందు విశ్వాసం నుంచి భాగ్యం దయచిన భర్తను కూడా త్రాగునడి దూరపరిచేసా రక్షించుకోసేయా నాయన ట్రీట్మెంట్ తీసుకోవాలని ఆశ పుట్టించుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. నా బంధువులందరినీ రక్త సంబంధికులు తోబుట్టులందరినీ కూడా రక్షించుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తారండి. వారికి మీరు సాక్షులుగా ఉండగలటని సహాయం చేసేయా గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరు పెట్టి జ్ఞాపకం చేసుకోమని ఆన్లైన్ పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పెట్టి జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం దయచేసి వారి ఎక్కర్లన్నీ కూడా మీ నామలో తీరుస్తున్నాం. నడిచిన ప్రాంత విషయంలో కూడా మీరు చేసిన మేలుకై నీకు వందనాలు. క్షేమణ ప్రయాణం ఇచ్చి తండ్రి అక్కడ క్షేమంగా చేరుకోవడానికి సహాయం చేసినందుకు నీకు వందనాలు. అక్కడ ఉన్న మరి తన చదువులు కూడా సహాయం చేయని నా బిడ్డ అక్కడ నీ సాక్షిగా ఉండడానికి సహాయం చేయమని ప్రతి విధ నాటంకను తప్పించి విడిపించమని సహాయం చేయమని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఇచ్చిన సమయానికి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా కొరకు త్వరలో తిరిగి రానైనా స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కృపా కనికరము జీవం సత్యం కల మా తండ్రి ఇదిగోనైనా తండ్రి ప్రభా మరి వేకుజాముని తండ్రి ప్రభా మరొక తరుణం తండ్రి ప్రభా మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క దినాన్ని బట్టి ఈ యొక్క సమయాన్ని బట్టి తండ్రి ప్రభా నేను కూడా తండ్రి ప్రభా అందరి ప్రేయర్ ద్వారా మీ విడుదల ద్వారా తండ్రి ప్రభా మిమ్మల్ని ప్రార్థించుకున్నట్టు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ధన్యతను బట్టి మీకు వేలాది స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అవును తండ్రి ప్రభా మరి తండ్రి ప్రభా గడిచిపోయినటువంటి వారం అంతా తండ్రి నన్ను మమ్మల్ని మీరు కాపాడారు నాయన అందును బట్టి కూడా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను నాయన. అవును తండ్రి సహాయం చేయండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా మరి ఉదయకాల సమయంలోనే తండ్రి ప్రభా సహోదరులు తండ్రి ప్రభా సాల్మన్ గారి ద్వారా తండ్రి మీరు తీసుకొచ్చినట్టు లేఖన భాగాలను బట్టి కూడా తండ్రి అందుని బట్టి కూడా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఆయన సహాయం చేయండి ప్రభా. మరి బ్రదర్కు మెండుగా తండ్రి ప్రభా ఆరోగ్యాన్ని ఇవ్వండి. అలాగే తండ్రి మరి సిస్టర్ని కూడా మీరు దీవించండి ప్రభా. వారు పరిచేరినంతే తండ్రి మరి దీవించండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యాలను దయచేయమని మరొకసారి ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే తండ్రి ప్రభా మరి చిరంజీవి హోల్డా గురించి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. అనారోగ్యంగా ఉంటుండగా తండ్రి ఆమెకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేసి దేవుడిని నమ్ముచుంటూ మేము ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి ప్రభా. మీరు డాక్టర్ అయినా మీకు సమస్తం సాధ్యం తండ్రి. మీకు సమస్తం మీకు సాధ్యం అనేది ఏది లేదు నమ్ముచు మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఆయన సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ఈ వారం అంతా జరగబోయేటువంటి తండ్రి కార్యాల గురించి కూడా మేము ప్రార్థిస్తున్నాను ఆయన సహాయం చేయండి ప్రభా. సార్వత్రిక సంఘ పరిచర్య కోసం దేవుని ప్రార్థిస్తున్నాను ఆయన సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా మరి 7th ఫేజ్ తండ్రి ప్రభా
మరి అక్కడ జరగబోయేటువంటి కార్యం గురించి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. బైబిల్ స్టడీ మరి యొక్క కార్యక్రమాలన్నీ కూడా తండ్రి ప్రభా సక్రమంగా జరుగుతూ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి. అలాగే నిజాంపేట తండ్రి ప్రభా, బిహెచ్ఎల్ తండ్రి ప్రభా, హఫీస్పేట తండ్రి ప్రభా బైబిల్ స్టడీ గురించి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. అక్కడ పోయేటువంటి ఆ యొక్క కార్యం అంతా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి ప్రభా కొండాపూర్లో జరగేటువంటి తండ్రి ప్రభా ఫ్రైడే తండ్రి ప్రభా బైబిల్ స్టడీస్ గురించి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి. అక్కడ ఉన్నటువంటి వారాంత కార్యక్రమాలన్నీ కూడా తండ్రి ప్రభా సక్రమ జరుగుటకు సహాయం చేయని ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే ఆల్విన్ కాలనీ తండ్రి ప్రభా మరి చర్చి ప్రేయర్ గురించి ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి. అలాగే తండ్రి బైబిల్ స్టడీ గురించి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి ప్రభా. ఆలీనగర్ తండ్రి ఆలీపూర్ పరిచర్య కోసం మరియు అక్కడ ఆల్విన్ కాలనీలో జరగబోయేటువంటి పరిచయ కోసం కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. బ్రదర్ ఇమ్మానియేలు మరి సిస్టర్ రాచల గురించి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. పరిచయ కార్యక్రమం అంతా కూడా మీరు దీవించమని సహకారిగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే తండ్రి బిడిఎల్ బానూర్ తండ్రి ప్రభా బాచుపల్లి బ్రదర్ ఐజాక్ గురించి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. పరిచయ గురించి కూడా ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ముంబైలో ఉన్నటువంటి బ్రదర్ కుసుమ గురించి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. మరి ఆయన వృద్ధాప్యంలో తండ్రి ప్రభా అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తుండగా తండ్రి ఆయనకు మెండైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయమని ఆ యొక్క పరిచర్య కూడా తండ్రి ప్రభా కొనసాగించుటకు సహాయం చేయమని ఆ ప్రాంతాల్లో స్థానిక సంఘాల ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా బ్రదర్ రాజేష్ సోదరి జ్యోతి గురించి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. వారు చేయనటువంటి తండ్రి ప్రభా ఆ ముంబై పరిచయ గృహం మీరు దీవించమని మరి తండ్రి ప్రభా వారంతా కార్యంలో కూడా తండ్రి మంచిగా జరుగుతూ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా యూత్ ట్రీట్ గురించి పరిచర్య కోసం ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి. ఆ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతూ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా దైవ సేవకుల కొరకు తండ్రి ప్రభా స్వార్థ విన్నవారు తండ్రి ప్రభా యేసు క్రీస్తుని తండ్రి ప్రభా సొంత రక్షకుగా అంగీకరించి తండ్రి ప్రభా వారి యొక్క మార్పును కూడా మారు మనసు పొందుతూ సహాయం చేయని ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ ద్వారా తండ్రి ప్రభా ఎవరైతే తండ్రి ప్రభా మరి పాల్గొని ప్రతిరోజు పాల్గొంటున్నారు తండ్రి వారి యొక్క వారం అంతా తండ్రి ప్రభా వారి యొక్క ఆరోగ్య విషయంలో అయితే రాకపోకల విషయంలో అయితే తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు భద్రతతో కాపాడమని రక్షించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా మరి ఇంకొన తండ్రి ప్రభా ఎవరైతే సంతానం లేమి కోసం ప్రార్థిస్తున్నారో వారి గురించి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి. సహోదరు యోహాన్ మరియు సునీత గురించి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. వారికి మంచి సంతానాన్ని కూడా దయచేసి దేవుడని నమ్ముతుంటున్నాను. సహాయం చేయండి ప్రభా. సిస్టర్ హరిత, సిస్టర్ సంధ్య, సిస్టర్ జ్యోతి తర్వాత సహోదరి జిరేమియా మరియు ప్రవళికల గురించి కూడా ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా మోనిక తండ్రి వన్నెల తండ్రి ప్రభా అలాగే సిస్టర్ స్వాతి వినోద్ మరి సహోదరి స్వాతి వినోద్ గురించి ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. మరి శోభ సురేఖ మరి జ్యోతి గురించి కూడా ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా మరి ఒక తరుణంలో తండ్రి ప్రభా ఇదిగో తండ్రి మరి మణిపూర్లో కూడా తండ్రి అల్లర్లు చెర్రగి వింటున్నాం తండ్రి ప్రభా. అక్కడ ఉన్నటువంటి తండ్రి ప్రభా వారి కోసం ప్రార్థిస్తున్నానైనా వారి ఆర్థికంగా వారి అవసరతలు మీరు కాపాడమని మరొకసారి ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రభా విశ్వాసుల భద్రత కోసం కూడా ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. మరి అల్లర్లు కూడా అనుకోవటం సహాయం చేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రభా మరి ఇంకొన తండ్రి ప్రభా మరి బంగ్లాదేశ్ యుద్ధం గురించి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. మరి అక్కడ తండ్రి ప్రభా మరి మిలిటరీ ప్రభుత్వం వచ్చి ఉంటుండగా తండ్రి ప్రభా మరి అల్లర్లు కూడా తండ్రి అనగలేదు తండ్రి ప్రభా యొక్క మరి ఎంతో మంది మరణించి ఉంటున్నారు తండ్రి ప్రభా. మరి వారిని సహకారిగా ఉండి తండ్రి ప్రభా వారికి మంచి జరుగుతూ సహాయం చేయని ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ప్రకృతి విపత్తు తండ్రి ప్రభా కేరళ వయనాడు తండ్రి ప్రభా ప్రాంతం అంతా తండ్రి ప్రభా మరి విధ్వంసం అయిపోయి ఉంటుండగా తండ్రి ప్రభా అనేక మంది మరణించి ఉంటుండగా తండ్రి ప్రభా మరి తండ్రి మిగిలిన వారు తండ్రి గాయాలతో ఉంటుండగా వారి కోసం స్వస్థత కోసం ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇంకా తండ్రి ప్రభా మరి కొత్త సంఘాలు స్థాపించడం కోసం దేవుని సహాయం కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా తండ్రి ప్రభా కుటుంబంలో తండ్రికి అనేకమైనటువంటి కష్టాల్లో తండ్రి ప్రభా భార్యాభర్తలు విడిపోయి దూరంగా ఉంటుండగా తండ్రి ప్రభా వారిని కూడా తండ్రి ప్రభా మరి కలుసుకొని తండ్రి ప్రభా మరి ఎందుకో ఏమో తెలియదు తండ్రి ప్రభా మరి క్రైస్తవులుగా ఉండి ప్రార్థన పరులుగా ఉండి తండ్రి ప్రభా వారు విడిపోయి ఉంటుండగా తండ్రి ప్రభా వారు తెలుసుకొని తండ్రి ప్రభా వారి కుటుంబాలు కట్టుటకు సహాయం చేయని ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా బ్రదర్
సుధీర్ గురించి తండ్రి, వినతి సిస్టర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన, సహాయం చేయండి. వారి ఇరువురు పిల్లలు కలిసి తండ్రి ప్రభా మరి జీవించుటకు సహాయం చేయమని, మరి అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను ఆయన, సహాయం చేయండి ప్రభా. ఇంకను తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి నన్ను మా కుటుంబాన్ని మీరు రక్షిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి కూడా తండ్రి ప్రభా మీకు విలాసిస్తూ వస్తున్న చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే తండ్రి ప్రభా సిస్టర్ తండ్రి ప్రభా లక్ష్మి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ప్రభా ఈ ప్రయాణంలో మీరు సహాయకారిగా ఉండి తండ్రి సురక్షితంగా అక్కడ చేర్చినందుకు, మరి తండ్రి అక్కడ ఉన్నట్టుకు తండ్రి ప్రభా మరి ఆన్లైన్లో ప్రతిరోజు తండ్రి ప్రభా పాల్గొంటున్నందుకు తండ్రి అందరిని కూడా మీరు ప్రార్థిస్తున్నాను ఆయన. ఆ కుటుంబాన్ని దీవించండి, మరి ఇచ్చినటువంటి బిడ్డలను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను ఆయన. ఇంకొన్ని తండ్రి ప్రభా మరి ఎంతమంది తండ్రి ప్రభా మరి అక్కర్లో ఉంటున్నారు, మరి ఎంతమంది అవసరతలో ఉంటున్నారు తండ్రి, ఈ అవసరతలన్నీ తీర్చిదేవుడు అని నమ్ముచుంటున్నాను తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా ఈ వారం అంతా తండ్రి ప్రభా మమ్మల్ని కాచి కాపాడమని, మరి ప్రతిరోజు తండ్రి వేకువనే తండ్రి ప్రభా మరి మీ యొక్క వాక్యాన్ని ద్వారా మేము వినుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే తండ్రి ప్రభా నాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి ఇదిగోనే తండ్రి ప్రభా చిన్న ప్రార్థన ఆశీర్వదించుకొని ఆ ప్రభు నా రక్షకుడు యేసు క్రీస్తున్నావు అతి వినయంగా బ్రతిమారి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమగల మా పరలోక తండ్రి, మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలంలోని పాలు చెంతని కూడి రావడానికి కొరకు మీరు ఇచ్చిన అవకాశం ఇస్తూ ఆత్మీయ పోరాటంలో శత్రువును జయించడానికి కొరకు మీరు ఇచ్చినటువంటి సర్వాంకవచం నీతి అన్నటువంటి మైమరు కొరకు ఆ నీతితో నీ బిడ్డలుగా తండ్రి దుర్నీతిని ఎదుర్కోవడానికి కొరకు అనుభవపూర్వకంగా దైవనీతితోటి ఈ కార్యాన్ని మేము జరిగించడానికి కొరకుగా సౌలును దావీదు చెప్పనేరక వదిలిపెట్టినప్పుడు నీవు నాకంటే నీతిమంతుడు అని సౌలు నోట మీరు పలికించినారు. సౌలు స్థానములో దావీదును రాజుగా నిలబెడుతూ వచ్చిన అటువంటి శ్రేష్టమైనటువంటి కార్యాన్ని నాలోను మాలో మా ద్వారా నెరవేర్చుకునగలిగిన ఈ ప్రకారంగా ఈ దినవంతుని కొరకుగా మీ కృపా సహాయాన్ని కోరుతాం. నమ్మకంగా ప్రార్థనలు కూడి వచ్చినటువంటి ప్రతి కుటుంబం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఓ ప్రభా దయతో మీరే జ్ఞాపకం చేసుకుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దాసు ప్రసాద్ గారు పిల్లలు ప్రవీణ్ దీనాశి దేవుడి కొరకు ప్రార్థిస్తున్నారు. మీ దాసు కుటుంబాన్ని మీ మహిమార్గం సాక్షులుగా నిలబెట్టుకునండి. వారి యొక్క విశ్వాసం ఫలింపచేయండి. పిల్లల్ని కూడా నీవు కోరినటువంటి అంతస్తులు ఆత్మీయంగా ఎదిగింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి బిడ్డ యొక్క పనులలోని ఆశీర్వాదం తండ్రి అసలు యొక్క భవిష్యత్తు డేవిడ్ తన కోర్స్ కంప్లీట్ చేసుకొని చక్కటి ఉద్యోగం చేత ఆశీర్వదించారు. మీరే కార్యం జరిగించవలసిందిగా ప్రార్థిస్తారు. మీ దాసుతో గుర్తు సుజాతను గారు రంగయ్య గారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తారు. గొప్ప మహిమను మాట్లాడే దేవుడు బయలుపరుచుకోమని ప్రార్థన చేస్తారు. అలాగన కవిత శైలేందర్ తండ్రి బాబు కొరకు ప్రార్థిస్తున్నాను. చిన్నవాడు పాలు తాగలేకపోతుంది. దయతో మీరు జ్ఞాపకం చేసుకో. శత్రువు కాని విశ్వాసంతో బంధిస్తుంది. నీ మహిమ కొరకుగా నీ కార్యాన్ని జరిగించవలసిందిగా మేము వేడుకోవచ్చు. ఓ ప్రభా మీ సహాయం కొరకు అలాగ నా లోకాన్ని కేట సర్జరీ వారి పిల్లల జ్ఞాపకం చేసుకో.
ఆ రీతిగా అనురాధం ఆరోగ్యాన్ని కనిపించు. మార్తమ్మ రాజు పిల్లలు సూదర్ స్టీఫెన్ జ్ఞాపకం చేసుకో. ప్రార్థన కొరకు మీరు నడిపించిన జయమ కుటుంబాన్ని జ్ఞాపకం కనిపించు. ఈ రీతిగా సేవించినటువంటి కుటుంబాలుగా నీ కొరకు వదిలి చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఓ ప్రభువా, మీ దాసుడు శ్రీనివాస బ్రదర్ తండ్రి, మీ దాసుడు జయమ్మ సునులు కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ మహిమార్థం మీ దాసుని విశ్వాసాన్ని గణపరచు. నీ కొరకుగా గ్రామంలో సాక్షిగా మీరు వాడుకుని వ్యవసాయ పని మీరు ఆస్వాదించారు. ఫామ్ హౌస్ విషయంలోని సంకల్పాన్ని నెరవేర్చుకొని నీ గొప్ప కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగే మీ దాసుదీర్ బ్రదరు దాన్ని వినితమ్మ బ్లెస్ మెరకలు పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సాతాను యొక్క చెరలో ఉన్నటువంటి విడుదల నడిపించండి. మీ దాసునితో సమాధానంతో కుటుంబము ప్రభా జీవించినట్లుగా మీరే వారిలో నీ ప్రేమను చూపించు, నీ క్షమాపణ చూపించు. ఆర్తిగా నీ మయమార్గమై సమకూర్చబడినట్లుగా కార్యం జరిగించు. మీ దాసుని పరిచయం మీద సాయం చేయండి. శామీర్పేట మండలం అంతా కూడా ప్రభు స్వాస్థ్యం దయచేయండి. తండ్రి రవి అనేటువంటి యవనస్తుని మీరు జ్ఞాపకం చేసుకోండి. కోమా స్థితి నుంచి మీరే బయట తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తారు. భూషణ కుమార స్తోత్రాలు మోకాళ్ళను విడుదల ప్రసాదించి గంగరాజు గారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. కార్యం జరిగించి ఆర్తిగా ప్రియ ప్రభా కిరణ్ కుమార్ రమ్య హేమకుమారు కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలకు కూడా నీ మయమ కొరకుగా రక్షించుకోవాలి. రక్షించుకోండి. హేమకుమార్ భవిష్యత్తును కూడా మీ చిత్తానుసారంగా నీ మహిమాకారం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రభావతమ గారు స్తోత్రాలు. వారి కుమార్తె చిన్నారు తండ్రి రూపేష్ వారి కుటుంబ సమస్య కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే కార్యం జరిగించారు. ఆర్థిక ప్రభావతమ గారి కొరకులో బలపరచడం వేడుకొని చుట్టూ కుమారుడు కోడలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయనైనా సహాయం చేయండి. ఆర్తిగా ప్రియ ప్రభా నీ మహిమ కొరకుగా ఆగ్నేష్ యొక్క ఉద్యోగ భవిష్యత్తును కూడా మీ చిత్తానుసారంగా దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఓ దయగల తండ్రి, మీరు మాత్రమే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుల ప్రభావం కలుస్తూ నీ కొరకు సాక్షిగా నిలబెట్టుకునండి. నూతనమైన కార్యం జరిగించండి. కుమారుడు చైతన్య ఆత్మీయ భౌతిక సమకూర్చు. ఈ మయం కొరకు ప్రతి అవసరం తీర్చును. మధుసిద్ధి పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాను. జ్వరాలతో బాధపడుతూ వచ్చుతున్నారు ప్రభా. నీ ప్రశస్త రక్తముతో వాళ్ళ యొక్క ఇన్ఫెక్షన్ కడిగి శుద్ధీకరించి స్వస్థపరచుమని మేము ప్రార్థిస్తున్నాం. కనిగా నేను జ్ఞాపకం చేసుకో. పాలతో ఇల్లు అనుకున్నట్టుగా చేయండి. శ్రీకాంత్ సిరిని పూర్తిగా వారి గారి నుంచి స్వస్థత ఇచ్చి ప్రార్థిస్తున్నాం. చాదినం గారు స్తోత్రాలు. వాడు సంతోషాన్ని మనమడి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డల ఉద్యోగాలు వారి ఆత్మీయ జీవితంలో మీ కృప ఇచ్చి నీ కొరకు నీ సేవల సాధన వాడుకొనండి. మరి ఫలం బిడ్డకు దయచిన ప్రార్థిస్తున్నాం. చాదినం గారు మంచి ఆరోగ్యంలో ఉంచండి. నీ పిల్లల పక్షమున వారు చేస్తున్నటువంటి విజ్ఞాపన ప్రార్థన ఏకీవించి మేము చేస్తూ ఉంటుండగా అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల బిడ్డ సమస్యలు పరిష్కరించిన ఆయన వీసా ప్రాబ్లమ్స్ ఎలిజబెత్ సిస్టర్, సునీల్ బ్రదర్, ఐజాక్ బ్రదర్, ఇమ్మాన్ బ్రదర్, ఎవరిని సింహాన్ గారు ప్రార్థిస్తున్నాం. వారి విశ్వాసాన్ని గణపరచండి తండ్రి, గణపరచండి. నీ మహిమ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. అలాగున ప్రియ ప్రభా నీ దాసులావుని మొత్తుగలుస్తోంది. వృద్ధాప్యంలో ఉండి సహా నీ సనికి రావడానికి బలపరుస్తున్నారు. మీ పొందడానికి కుమారుడు పవన్ అఖిల పిల్లల జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి ఉన్నటువంటి ఉద్యోగ బాధ్యతల్లో మీ కాపుదల హస్తంతో ఉంచండి. సేవ పరిచయంలో మీరు ఆశ్రయించి అభివృద్ధి పరచండి. నీ మహిమ కొరకై గొప్ప కార్యం జరిగించుకొని వేడుచున్నాం. దాసులావుని మంచి ఆరోగ్యం. సుధాకర్ గారి యొక్క
రక్షణ స్వస్థ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అద్భుతమైన కార్యం జరిగించు. ఆ రీతిగా మీ దాస్ లక్ష్యం గారి స్తోత్రాలు. కుమారుడు విజయరామ్ హ్యాన మనముడు కొరకు ప్రార్థిస్తున్నాం. కుమారుడు యొక్క ఉద్యోగుల్ని హస్తం తోడుగా ఉంచు. నీ కొరకు సాక్షి నిలబెట్టుకుని ప్రార్థిస్తున్నాం. దాస్ మీరే దేవునకరంగా చేయండి. కుమార్ సుప్రియ, అరుణ్ బాబు, కీర్తన కోమల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబానికి కూడా గొప్ప రక్షణ చేత అలంకరించి విద్వాసు తోబుట్టు దేవుడు వృద్ధాప్యములు ఆరుతి వారి కుమారుడు సూర్యరావు, వారి కోడలు మనవడి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారు. ఈ అద్భుతమైన కార్యం ప్రార్థన ఆలకించారు. మరి యొక్క సూర్యుడు అనుష్య రక్షణ కొరకు ప్రార్థించారు. తండ్రి విజయమ్మ తన భర్త పిల్లల రక్షణ కొరకు ప్రార్థన చేస్తారు. మీరే కార్యం జరిగించిన అయినా కార్యం జరిగించండి. ఆరుతిగా మీ దాసు వారి యొక్క తోబెట్టు అక్క వారి యొక్క సేవ పరిచయ ప్రదీప్ కుమార్ పాడేరులో ఉన్నటువంటి మీ దాసు జరిగిస్తున్నటువంటి సేవ అంతటి మీరు ఆస్వాదించిన అనేక ఆత్మ సమకూర్చున్నాం. మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున నీ మహిమార్థమై దినమని సిద్ధపరచండి. మీ దాసు స్వర్ణమిస్టులు ప్రవీణ్ కుమార్ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రణీతను నీ మహాకృప చేత ఈ క్షేమం తీసుకొచ్చారు. పరిశుద్ధుల ప్రార్థనల కొరకుగా మీ దోషాలు తెలియజేస్తూ ఇచ్చినటువంటి కృతజ్ఞత కొరకు స్తోత్రం. దీవించండి, దీవెనకరంగా వాడుకోరండి. అంకిత చదువంతట్లో మీరు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. బలపరచునైనా ప్రణీతనకు తన చదువంతట్లో మీ మహిమ కొరకు ఆరంభం నుంచి ముగింపు వరకు మీ హస్తము తోడుగా ఉంచి సాక్షిగా వాడుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం. దాస్యమైన స్తోత్రాలు, సాల్మన్ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి యొక్క పరిచయ బాధ మీరు సహాయం చేయండి. పిల్లల నప్తాల అభిషేకుని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. ఎవరి కాలం నీ కాడి మేటుకొని బిడ్డలు బలపరచండి. మీ దోషులు తోబుట్టుల కుటుంబాలు చాలా ఉన్నాయి. వారొక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆత్మీయంగా నీ యందు వారిని విశ్వాస జీవితంలో ఫలింప చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు సహాయం చేయండి. దయలు తండ్రి, ఈ ప్రకారంగా నీ మహిమార్థమై బలపరచమని ప్రార్థిస్తున్నాం. తండ్రి విద్వాసు ఉదేశుడు హెన్రీ బ్రదరు వారి యొక్క పరిచయలు మీరు సహాయం చేయండి. దయలు తండ్రి కుమారుడు అభిషేక్ లీడియా వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. నీ మహిమ కొరకు బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఓ దేవా, మీరే జ్ఞాపకం చేసుకోండి. రేచులు అక్కడ మీరు తీర్చునైనా తీర్చు. వీసా ఆ రీతిగా ఆ యొక్క పిఆర్ భవిష్యత్తు విషయంలో మీరే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దాసు తల్లి గారు తోబుట్టు జ్ఞాపకం చేసుకుని విశేషంగా దాన్ని వివేక అక్కడ మీరు తీర్చవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా మీ దాస్ జ్యోతిమ కొరకు సుమేరమరుస్తుంటారు. మీ దాస్ ఆత్మీయ జీవితంలో వెనకంజ వేస్తుండగా ప్రభువా నీ కృపతో తిరిగి సమకూర్చమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగున నీ మహిమ కొరకుగా మీ గొప్ప కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓరిను ఆ రీతిగా కెనెత్ వారికి చదువుల్లో వారిన స్థలాల్లో నీ కొరకుగా చిన్న సాధనలుగా మీరు వాడుకొని ప్రార్థిస్తున్నాం. హరిత రత్నం కొరకు ప్రార్థిస్తున్నాం. ఎంతో కాలం నుంచి గర్భఫలం కొరకు కనిపెట్టున్నారు. దయచేసి ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మహిమ కార్యములు జరిగించమని ప్రార్థిస్తుంది. దాసు తల్లిదండ్రులు తోబుట్లు వారి మధ్యలో వచ్చినటువంటి భూ సమస్యలు నీ కృప చేత సమాధాన పరుస్తున్న ఆరుగా నీ మహిమ కొరకు నీ గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీ దాసులు విజయమిస్తున్న కొరకు నారవస్తారు చెల్లిస్తున్నాం. మీ దాసులు ఉద్యోగ బాధలు మెడని కొరకు ఆరుగా మీ దాసులు గృహ బాధలు సాయం సరిత మా ప్రభా మరి తన కుమారుడిని చిత్తమైన సెప్టెంబర్ 20 లండన్ ప్రయాణం కావాల్సి ఉంటుందిగా బిడ్డల ప్రయాణం కొరకు సిద్ధపరచుమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా మీరే సహాయం చేయండి.
మీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకో దయలు తండ్రి. ఈ ప్రకారం ఫలిభూషణ జ్ఞాపకం చేసి ఎవరి కాలంలో నీ వాక్యమందు కుమారుని మీరే నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. తన ఆత్మీయ జీవితం నీ మహిమ కొరకై సాక్షిగా నీ యందు బాప్తిస్మను సాక్ష్యం ఇస్తూ సాయం చేయి. తన యొక్క ఉద్యోగం భవిష్యత్తును మీ చిత్తాన్ని దీవించుని ప్రార్థిస్తాం. వీళ్ళ హెల్నందభూషణ జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తాం. ఓ ప్రభాని సేవ చేయడం కొరకు దాన్ని వీళ్ళు ప్రత్యేకపరచు. ఆర్థికంగా ప్రభా నీ మహిమ కార్యదరి ఇంటి పరంతటి సాయం చేయి. పనిచేయనటువంటి వారు ఏదో గురించి నీ ప్రేమను వారు తెలుసుకున్నట్లుగా మీరే కార్యదరి తండ్రి మీరే సహాయం చేయండి. ఇలాగున భాగ్యమ్మ పిల్లల దగ్గరికి ప్రభా వెళ్ళి ఉంటుండగా గత రాత్రి క్షేమంగా ప్రభా పూణేకి మీరు చేర్చినారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభా నీ గొప్ప కార్యం జరిగించవలసిందిగా మేము వేడుకొంచు సహాయం చేయమని విజ్ఞాపన చేస్తున్నాం. ఓ ప్రభా మీ ప్రభుత్వం వివృతమైన ఉద్దేశాలు బాల మగ్గ నెరవేర్చు అనిలికి ఇచ్చినటువంటి స్వస్థపరుస్తారు సంపూర్ణంగా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆర్థికంగా ప్రియ ప్రభా ప్రార్థన కొరకు రాలేపిన బిడ్డ మీరు కనికరించండి. వారిని ఆత్మీయంగా సమకూర్చుమని మేము ప్రార్థన చేస్తున్నాం. మా నిమిత్తమని పరిశుద్ధులు చేయనటువంటి ప్రతి ప్రార్థన కొలుస్తారు. బలితులన్నింటిలో అత్యధిక విజయం మీరు ప్రసాదించండి. సేవకు ఆటంకము లేకుండా సహాయం చేయండి. ఓ ప్రభా స్వాతి రాజేంద్ర యొక్క కుటుంబ సమస్యను పరిష్కరించాలి. దయలు తండ్రి ఆ ప్రకారంగా అడిగిన వాటికంటే ఊహించుకుని అత్యంత మీరు చేయని దేవుడు తండ్రిని గొప్ప కార్యం జరిగించి ఉత్తమ రుచి చూసి తెలుసుకున్నట్లుగా ఒక్కొక్క కార్యం విషయంలో మా జీవితంలో అనుభవపూర్వకంగా నీ గొప్ప కార్యాన్ని మేము రుచించినట్లుగా మీరే కార్యం జరిగించమని స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ చెరుగు అర్పిస్తూ కొనియాడుతూ పూర్తిస్తూ దినమంతులు సిద్ధపరచుమని మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ ప్రభు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డలుగా మనతోను సర్వలోకల సకల భక్తులతో దాసులు సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.